భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి చిలుకూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగుల సమాజానికి ఇస్తున్నటువంటి 60,000 రూపాయలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పెండింగ్ బకాయితో సుద్దా ఏదైతే మేము అధికారులకు వస్తామో అధికారులకు వచ్చిన మరుసటి నెల నుంచి వికలాంగుల పింఛన్లు కానీ, వృద్ధులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ అన్ని పింఛన్లు కూడా డబల్ చేసి ఇస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో చెప్పారు. ఇలా మా ఓట్లతో గద్దెనెక్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వాళ్ళ 2.5 ఏళ్లైనా మాకు ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా పింఛన్లు పెంచకుండా మా వికలాంగుల సమాజాన్ని వృద్ధుల్లో, వితంతుల్లో, గీతా కార్మికులను, బీడీ కార్మికులను, చేనేత కార్మికులు అందరినీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మభ్యపెడుతూ మోసం చేస్తూ వస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మా పింఛన్లు అన్నింటినీ కూడా తక్షణమే పెంచాలి. అదేవిధంగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు ఈ రాష్ట్రంలో వికలాంగుల అనేక మంది వికలాంగుల విద్యార్థులు పీజీలు, పిహెచ్డీలు పూర్తి చేసి ఇలా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల ఖాళీలను గుర్తించి వెంటనే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా ఆర్టీసీలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి, ఒక పక్క మా మహిళా సోదరులకు ఇచ్చి ఇవాళ మా వికలాంగులకు నేటి వరకు కూడా మరి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగులందరూ కూడా మరి ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పారు. మరి నేటి వరకు కూడా అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళైన ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే 10 నిమిషాలలో వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేకమైనటువంటి అధికారం నియమించవచ్చు. కానీ మా వికలాంగుల సమాజం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ మా సమాజాన్ని చులకన భావంతో చూస్తూ మా పట్ల నేటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టి సారించకుండా మా సమస్యలు ఎక్కడి గొంగలు అక్కడే ఉన్నది. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని, ముఖ్యంగా రాబోయేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మా వికలాంగుల సమాజానికి ప్రత్యేకమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలి. మీరేం చెప్పారు, మీ కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పారు. ఇలా మీరు మాకు రిజర్వేషన్ కల్పించకుండానే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేము, దయచేసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలి. తెలంగాణ స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించలేదు కాబట్టి మీకు అవకాశం ఉన్నది. తెలంగాణ గ్రామ పంచాయతీల్లో కోఆప్షన్ సభ్యులుగా మా వికలాంగులకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలి. స్వతంత్రం వచ్చిన 79 ఏళ్ల నుంచి కూడా అణచివేత గురై సకలాంగుల పాలకుల చేత వంచితపడుతున్నటువంటి సామాజిక వర్గం మాది కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు పంచాయతీ నుంచి మొదలుపెట్టే పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్ కల్పించవలసిందే. ఇవాళ మీరు చట్టసభలలో అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరే, మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి చిత్తశుద్ధి మీకు మీ పార్టీకి ఉంటే ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేక సమావేశపరిచి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించే విధంగా తీర్మానం చేసి ఒక చట్టం చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించకుండా, మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా నిమ్మకు నీరెక్కినట్టు మరి మా సమస్యలనే గాలి పొదిలేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా అతి త్వరలోనే గాంధీ భవన్ ముట్టడి చేపట్టబోతున్న ఈ గాంధీ భవన్ ముట్టడికి ఈ చిలుకూరు మండలం నుంచి కూడా అధిక సంఖ్యలో వికలాంగుల సోదరులు ఆదరై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడవచ్చినా సరే మనకి ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ సాధించుకుందాం. రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి అయితే అధికారంలోకి వస్తే అదే నెల నుంచి 60,000 రూపాయల పింఛన్లు గీతా కార్మికులు కానీ, అదేవిధంగా వృద్ధులు కానీ, వితంతులు కానీ, చేనేత కార్మికులు కానీ అందరూ కూడా పెంచుతామని చెప్పేసి మాయమాటలు చెప్పి వికలాంగుల ఓట్లు, పింఛన్దారుల ఓట్లన్నీ కూడా కొల్లగొట్టి ఇలా మా ఓట్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గద్దెనెక్కి నేటి వరకు కూడా మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రాష్ట్రంలో వికలాంగుల మహిళల మీద, వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పినటువంటి మీరు ఇవాళ రాష్ట్రంలో వికలాంగుల మీద రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన అన్ని రంగాల్లో కూడా, అది రాజకీయ రంగంలో అయినా ఏ రంగంలో అయినా వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రావాల్సినటువంటి రాజకీయ అవకాశాలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇవాళ రాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయకపోవడం వల్లనే మేము నష్టపోతున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖ కూడా వికలాంగుల మంత్రిగా నియమించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి మా హామీలను కూడా నెరవేర్చకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధం చేయడమే లక్ష్యంగా అతి త్వరలోనే గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. కాబట్టి గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా మన బదారాయణ నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మన వికలాంగుల సమాజాన్ని అతి ఎక్కువ సంఖ్యలో గాంధీ భవన్ దగ్గరకు తరలించాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత.